you're practicing High Court advocate. Today came up with very important aspect, that is మీరు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి అలసిపోతున్నారా? మీరు ఇచ్చిన కంప్లైంట్ స్టేజ్లోనే ఆగిపోతుందా? కంప్లైంట్ పోలీస్ వాళ్ళు ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని కొంత పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తో మీ కంప్లైంట్ని ఎఫ్ఐఆర్గా రిజిస్టర్ చేయట్లేదా? ఇన్ కేస్ రిజిస్టర్ చేసినా కూడా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయకుండా కొంతమంది అక్యూజ్ని తప్పిస్తున్నారా? లేదా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేసినా కూడా ఛార్జ్ షీట్లో కొంతమంది పేర్లు తొలగిస్తున్నారా? లేదా ఛార్జ్ షీట్ కంప్లీట్ అయిపోయింది అని చెప్పి ఫైనల్ రిపోర్ట్ సబ్మిట్ చేసి ప్రాపర్ ఎవిడెన్స్ లేదు, ఫాల్స్ కేస్ అని చెప్పి కేసెస్ని క్లోజ్ చేస్తున్నారా? సో అయితే ఈ వీడియో మీకోసమే. ఇక్కడ కొంతమంది ఒంటరి మహిళలు, డబ్బు లేని పేదవారు, జీవితం మొత్తం కష్టపడి సంపాదించుకున్న ప్రాపర్టీస్ని కాపాడుకోలేకపోతున్న సీనియర్ సిటిజన్స్ ట్రెస్పాస్ కేసులు పెట్టినప్పుడు, లేదా స్టూడెంట్స్ వెళ్ళి కంప్లైంట్ చేసినప్పుడు, ఇలాంటి సందర్భాల్లో పోలీస్ వాళ్ళు లేదా మహిళలు, మ్యారీడ్ ఉమెన్ హస్బెండ్ మీద కంప్లైంట్ చేసినప్పుడు, లేదా హస్బెండ్ భార్య ద్వారా బాధించబడుతున్న హస్బెండ్స్ వెళ్ళి కంప్లైంట్ చేసినప్పుడు పోలీసు వాళ్ళు చాలా లైట్ తీసుకుని దాని కంప్లైంట్ కూడా కొన్ని సందర్భాల్లో స్వీకరించకుండా కంప్లైంట్ స్టేజ్లోనే ఉంచేయడం, లేదా ఎఫ్ఐఆర్ చేయకుండా కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేయడం, మీకు అన్యాయం జరిగింది అనేది మీ పెయిన్ వాళ్ళు తీసుకోకపోవడం, ఇలాంటి సందర్భాల్లో మీరు వాళ్ళని ఎలా ఎదుర్కోవాలి, పోలీసులకు ఎలా బుద్ధి చెప్పాలి, చట్టంలో దీనికి ఎలాంటి ప్రొవిజన్స్ ఉన్నాయి తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. జస్ట్ ఇట్స్ ఏ మ్యాటర్ ఆఫ్ 5 minutes. Before going to the topic, before getting into the subject, kindly subscribe my channel.